హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కొంపలో కుంపటి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఎగ్ పఫ్ వేద్దాం అనుకుంటున్నా. ఎగ్ పఫ్ రెసిపీ కథాకరకడాన్ని మీకు చెప్తా. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో చాపింగ్ బోర్డు మంచి కత్తి తీసుకోవాలి, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, మంచిగా కడుగు, 4 మిరపకాయలు చిన్నగా కోసుకోవాలి. మర్చిపోయాను, ఫస్ట్ అన్నిటికంటే ముందు గుడ్లు పెట్టుకోవాలి. గుడ్లు కావాలి. ఫస్ట్ మనం స్టవ్ స్టార్ట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. మన ప్యాన్ వేడైపోయింది, ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇది వేసేసుకొని నెక్స్ట్ మనం కోసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి వేగనియాలి మంచిగా. నెక్స్ట్ దానిలోకి కొంచెం మొత్తం ఆనియన్ వేసుకున్నాం. కొంచెం దీని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కలిసేటట్టు 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు మంచిగా కలుపుకోవాలి. మంచిగా తిప్పుకోవాలి గ్యాప్లో. నేను మొత్తం కంప్లీట్ మాడిపోకుండా మంచిగా ఉడికేటట్టు తిప్పుకోవాలి. ఇట్లా ఈ కలర్ ముక్క మెత్తగా ఉడికిపోయాక మనం ఇలా కారం మసాలా మనకి ఏమేమి కావాలో వేసుకుంటే అయిపోతుంది. 1 స్పూన్ కారపొడి, తందూరి చికెన్ మసాలా ఉంది, ఇంకా మీకు కావాల్సిన మసాలా వేసుకోవచ్చు. బాగుంటుంది. మంచిగా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. మనకి ఇప్పుడు ఎగ్ పఫ్లో కావాల్సిన బేస్ తయారైపోయింది. దీన్ని వేరే బౌల్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇట్నే పెట్టేసుకోవచ్చు, యాజ్ యూ విష్. మనకి మెయిన్ కావాల్సింది పఫ్ పేస్ట్రీస్. ఈ పఫ్ పేస్ట్రీస్ నేను ఊల్వాస్లో కొన్నా. మనకి ఇట్లా 6 షీట్స్ వస్తాయి, 6 షీట్లు ఉంటాయి. ఒక్కో షీట్లో మనకి 4 పఫ్లు వస్తాయి. ఇప్పుడు నేను జస్ట్ 2 షీట్లతోనే చేస్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎక్కువ వెళ్ళారు, అందుకే మనకి 8 పఫ్లు మస్తు ఎక్కువ అయిపోతాయి. ఏదంటే ఒక 10 నిమిషాలు బయట పెట్టుకుంటే మంచిగా డీఫ్రోస్ట్ అయిపోతాయి. మంచిగా హార్డ్ ఉన్నాయి కదా, ఇరిగిపోతాయి ఎక్కడెక్కడ. ఈ ట్రే మనకి అవెన్లోనే వస్తుంది. దీని మీద ఫాయిల్ వేసేసుకున్నాం ఫస్ట్. ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే కత్తితోని పఫ్ పేస్ట్ 4 వక్కలు చేసుకుందాం మనం, ఈక్వల్ హాఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ ఈ ట్రే మీద ఆయిల్ పోసుకోవాలి. పేస్ట్ ఇట్లా దీని మీద పెట్టేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న స్టఫ్ని దీని మీద పెట్టేసుకోవాలి. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ పెట్టేసుకుందాం. ఇంకా 4 గుడ్లు ఉన్నాయి, మనం డబుల్ పెట్టేద్దాం. పెట్టుకుంది దీనిలో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకుందాం ఎక్కడెక్కడ ఇట్లా. ఇప్పుడు అన్నీ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ గ్యాప్లో అవన్నీ కూడా ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అది పెట్టేద్దాం మనం. లోపల పెట్టేసిన తర్వాత టెంపరేచర్ మనము 150కి చేంజ్ చేసుకొని సేమ్ హీట్లో పెట్టుకొని టైమరు 10 మినిట్స్ పెట్టేసుకుందాం. టెంపరేచర్ 0 పెట్టేసుకోవాలి. లైట్ ఒకటి చేద్దాం. కరకరలాడే ఎగ్ పఫ్స్ రెడీ. మంచిగా వచ్చినాయి ఎగ్ పఫ్స్, స్మూత్ అండ్ క్రిస్పీ. ఇంతే గైస్, ఎగ్ పఫ్
తినేయండి డాడీ. See you later in another video. Bye bye.